గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళాలి అనుకోవడం చాలా పెద్ద నిర్ణయం కదా. కొన్ని కంపెనీలు అద్భుతంగా సక్సెస్ అవుతాయి, మరి కొన్ని ఘోరంగా ఫెయిల్ అవుతాయి. అసలు ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటి? అది కేవలం లక్ కాదండి, అదొక పక్కా వ్యూహం, ఒక యుద్ధం లాంటిది. అయితే ఈ సక్సెస్ అయిన కంపెనీలు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ని ఎలా ఎంచుకుంటాయనుకుంటున్నారు? ఊరికే వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని ఒకచోట వేలిపెట్టి ఆహా ఈ దేశం అంటాయా? లేక వాళ్ల జాతకాల మీద ఆధారపడతారా? ఛాన్సే లేదు. వాళ్ల సక్సెస్ వెనక అదృష్టం అస్సలుండదు. ఉంటుంది కేవలం ఒక పక్కా ప్లాన్. దాన్ని మనం స్ట్రాటజిక్ ప్లేబుక్ అని పిలవచ్చు. సో ఈరోజు మనం ఆ ప్లేబుక్ను ఓపెన్ చేసి అందులో ఏముందో చూడబోతున్నాం. రైట్, మరి ఈ స్ట్రాటజిక్ జర్నీలో మనకు 5 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మనం మిషన్ ఏంటో డిఫైన్ చేసుకోవాలి. తర్వాత గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రాటజిక్ స్కోర్ కార్డ్ తయారు చేయాలి. దెన్ రియాలిటీ చెక్. చివరిగా గో ఆర్ నో గో, మిషన్ లాంచ్. ఓకే, మన మిషన్లో ఫస్ట్ స్టెప్ మిషన్ బ్రీఫింగ్. అంటే అసలు మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం, ఆ ఎందుకు అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఇక్కడ మనల్ని మనం 2 ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, మనం అసలా కొత్త మార్కెట్లోకి ఎందుకు వెళ్తున్నాం? జస్ట్ బిజినెస్ పెంచుకోవడానికా, లేకపోతే మన కాంపిటీటర్స్ను దెబ్బ కొట్టడానికా? మన పర్పస్ ఏంటి? ఇక రెండోది, మనం ఏం అమ్మబోతున్నాం? మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని యాజిటీజ్గా అమ్ముతామా, లేక అక్కడి లోకల్ టేస్ట్కి తగ్గట్టు ఏమైనా మార్పులు చేస్తామా? చూసారా, ఈ క్లారిటీ లేకపోతే అచ్చం కంపాస్ లేకుండా సముద్రంలోకి వెళ్ళినట్టే ఉంటుంది పరిస్థితి. రైట్, మన ఎందుకు అనేది క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫేజ్ గ్రౌండ్ వర్క్, అంటే క్షేత్రస్థాయిలో పరిశీలన. ఇది అచ్చం ఒక స్పై ఆపరేషన్ లాంటిది. మనం టార్గెట్ చేస్తున్న మార్కెట్ ఎలా ఉందో ఒక హై లెవెల్ వ్యూ చూడాలన్నమాట. సరే, ఈ గ్రౌండ్ వర్క్లో మనం చూడాల్సిన మొదటి విషయం మార్కెట్ సైజ్. సింపుల్గా చెప్పాలంటే మనం దిగబోతున్న ఆట ఎంత పెద్దది, అక్కడ ఎంత సంపాదించే అవకాశముంది, ఇది మనకు ఆ మార్కెట్ యొక్క పొటెన్షియల్ను చూపిస్తుంది. మార్కెట్ పెద్దదిగా ఉండొచ్చు, ఓకే, కానీ అది పెరుగుతుందా లేక అక్కడే ఆగిపోయిందా? అదే ఎకనామిక్ గ్రోత్ రేట్. అంటే ఆ మార్కెట్ ఎంత స్పీడ్గా విస్తరిస్తోంది. ఎప్పుడైనా సరే స్పీడ్గా ఎదుగుతున్న మార్కెట్లో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రోజుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇంటర్నెట్ పెనెట్రేషన్. ముఖ్యంగా టెక్ కంపెనీలకు ఇది లైఫ్ లైన్ లాంటిదే. అసలు మనం టార్గెట్ చేస్తున్న జనాభాలో ఎంతమంది ఆన్లైన్లో ఉన్నారు, వాళ్ల డిజిటల్ రెడీనెస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలియాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్స్ ఒక్కటే సరిపో. అసలు కథ ఈ నంబర్స్ వెనకాల ఉన్న మనుషుల్లో ఉంటుంది. అంటే డెమోగ్రాఫిక్స్. ఆ దేశంలో జనాభా ఎంత, వాళ్లలో యువత ఎక్కువున్నారా, పెద్దవాళ్లెక్కువున్నారా, ఎక్కువ మంది సిటీల్లో ఉంటున్నారా, పల్లెల్లో ఉంటున్నారా? ఈ వివరాలు తెలిస్తేనే మనకు ఆ మార్కెట్ గురించి పూర్తి పిక్చర్ వస్తుంది. ఓకే, మన గ్రౌండ్ వర్క్ పూర్తయిందే, చాలా డేటా వచ్చిందే. ఇప్పుడు ఈ డేటానంతా ఒక చోట పెట్టి అర్థవంతంగా మార్చాలి కదా. దానికోసమే మన దగ్గర ఒక పవర్ఫుల్ టూల్ ఉంది, అదే స్ట్రాటజిక్ స్కోర్ కార్డ్. ఇక్కడ మన గట్ ఫీలింగ్స్, ఒపీనియన్స్ అన్నీ పక్కన పెట్టేసి కేవలం డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కసారి ఈ స్కోర్ కార్డ్ చూడండి. ఇందులో మనం వేర్వేరు అంశాలను బేరీజ్ వేస్తాం. ఉదాహరణకి, మార్కెట్ పొటెన్షియల్ ఎంత, కాంపిటీషన్ ఎంత గట్టిగా ఉంది, ఆ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం ఈజీనా కష్టమా, ఇలా. అంతేకాదు, మన కంపెనీకి ఏది ఎక్కువ ఇంపార్టెంటో దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాం, అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నమాట. ఫైనల్గా ప్రతి మార్కెట్కి ఒక స్కోర్ ఇస్తాం. అప్పుడు ఏది బెస్టో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఉదాహరణకు ఈ చార్ట్ చూడండి. ఇక్కడ మార్కెట్ ఏకి 4.2 స్కోర్ వచ్చింది, మార్కెట్ బికి 3.1, మార్కెట్ సికి 3.9. దీన్ని బట్టి మార్కెట్ ఏ క్లియర్ విన్నర్ అని అర్థమవుతోంది. బహుశా అక్కడ మన ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువగా, కాంపిటీషన్ తక్కువగా ఉండొచ్చు. చూసారా, ఇలా డేటాని వాడితే మన ఇమోషన్స్ను పక్కనపెట్టి బెస్ట్ ఆప్షన్ను ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక్క నిమిషం ఆగండి. స్కోర్ కార్డులో టాప్ వచ్చింది కదా అని గుడ్డిగా దూకేకూడదు. ఎందుకంటే నంబర్స్ ఒక్కటే ప్రపంచం కాదు. ఇప్పుడు మనం రియాలిటీ చెక్ చెయ్యాలి. అంటే నంబర్స్కి అప్పరమున్న వాస్తవాలను చూడాలి. అంటే ఏంటి? అంటే ఆ దేశంలో పొలిటికల్ సిచ్యువేషన్ స్టేబుల్గా ఉందా, అక్కడ బిజినెస్ చేయడం ఈజీనా, లేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయా, అక్కడి ప్రజల అలవాట్లు, వాళ్ల కల్చర్ మన ప్రోడక్ట్కి సెట్ అవుతాయా? ఈ విషయాలు ఏవీ మనకు ఎక్సెల్ షీట్లో కనిపించవు,
కానీ బిజినెస్లో గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం ఇవే. సో ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు మనకు కనిపించే గొప్ప అవకాశాలుంటాయి, మరోవైపు ఎదురవ్వబోయే రిస్కులు, సవాళ్లు ఉంటాయి. ఈ రెండింటినీ ఒక పక్కపక్కన పెట్టి చూసుకోవాలి. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక రిస్కులే ఎక్కువగా ఉన్నాయా? ఈ బ్యాలెన్స్ అర్థం చేసుకున్నాకే మనం ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. సరే, మనం చివరి స్టేజ్కి వచ్చేశాం. ఇంత రీసెర్చ్, ఇంత అనాలిసిస్ అంతా ఈ ఒక్క డిసిషన్ కోసమే. గో ఆర్ నో గో, మిషన్ను లాంచ్ చెయ్యాలా వద్దా, అదే తుది నిర్ణయం. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ఫైనల్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మార్కెట్ మన బిజినెస్ స్ట్రాటజీకి నిజంగా ఫిట్ అవుతుందా? కేవలం ఈరోజు లాభం వస్తుందా అని కాదు, మన లాంగ్ టర్మ్ గోల్స్కి ఇది హెల్ప్ అవుతుందా? మన కంపెనీ ఐడెంటిటీకి ఇది సెట్ అవుతుందా? ఈ ప్రశ్నకు మన దగ్గర బలంగా అవును అనే సమాధానముండాలి. గో అని డిసైడ్ అయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసేది లేదు. వెంటనే యాక్షన్లోకి దిగిపోవాలి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్, మార్కెట్ను టెస్ట్ చేయడానికి కొన్ని చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోవాలి. తరువాత అక్కడ లోకల్గా పార్ట్నర్స్ను వెతుక్కోవాలి. ఫైనల్గా ప్రతి పనికి ఒక టైం లైన్ సెట్ చేసుకోవాలి. ఇవే మన తక్షణ కర్తవ్యాలు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ప్రశ్న ఇదే: మనం టార్గెట్ చేస్తున్న ఈ మార్కెట్ మన కంపెనీ నిలకడగా ఎదగడానికి స్ట్రాటజికల్గా మరియు ఫైనాన్షియల్గా కరెక్ట్ ప్లేసేనా? ఈ మొత్తం ప్లేబుక్ యొక్క అల్టిమేట్ గోల్ ఈ ప్రశ్నకు కాన్ఫిడెంట్గా అవును అని చెప్పగలగడమే. ఎందుకంటే కరెక్ట్ మార్కెట్ను ఎంచుకోవడమంటే కేవలం బిజినెస్ విస్తరించడం కాదు, మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం.